హాయ్ అండి, నేను సతీష్ అట్ల. సో మనకు ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో వారు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారంగానే ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి త్వరలోనే నోటిఫికేషన్ అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో నిన్న ఇటీవల సెలెక్ట్ అయినటువంటి స్టాఫ్ నర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ పత్రాలను అందజేశారు. సో ఎల్బీ స్టేడియంలో నిన్న దానికి సంబంధించినటువంటి కార్యక్రమం జరిగింది. అదేవిధంగా 15,000 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా త్వరలోనే అందిస్తామని చెప్పారు. ఇక 3,000కు పైగా ఖాళీల భర్తీకి ఆర్టీసీ కసరత్తు చేస్తుంది. 2,000కు పైగా డ్రైవరు, 1,000కు పైగా కండక్టరు, 200 సూపర్వైజర్ స్థాయి పోస్టులు నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా లోక్సభ ఎన్నికల కోడ్ ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకుంటాం, టీఎస్పీఎస్సీని ఇప్పటికే ప్రక్షాళన చేశాం, కొత్త బోర్డును కూడా ఏర్పాటు చేశామన్నట్లుగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి నర్సులకు ఉద్యోగాలు వచ్చాయి. ఇక ఎల్బీ స్టేడియంలో నిన్న నియామకాల పత్రాల అందజేశారు. దానికి సంబంధించి ఇంకా ట్రాఫిక్ హోంగార్డ్ల నియామకం కూడా ఉంటుంది. 3 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయండి, అలాగా ఇతర విభాగాల్లోని వారిని కూడా ఉపయోగించుకోండి అని చెప్పి, అట్లాగే రద్దీ టైంలో లా అండ్ ఆర్డర్ పోలీసులను ట్రాఫిక్ నిర్వహణపై ప్రణాళిక రూపొందించండి అని చెప్పి గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పై సీఎం సమీక్ష అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో త్వరలోనే 15,000 పోలీస్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేపట్టామని చెప్పి, అందులో భాగంగా కొత్తగా చైర్మన్ను, సభ్యులను నియమించామని చెప్పి కూడా వారు చెప్పారు. ఇంకా నిరుద్యోగులకు ఇచ్చిన హామీని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుందని, ముఖ్యమంత్రిగా వారికి భరోసా ఇస్తున్నానని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో కొత్తగా నియమితులైన 6,956 మంది స్టాఫ్ నర్సులకు సో దానికి సంబంధించి నిన్న ఎల్బీ స్టేడియంలో అక్కడ సీఎం మాట్లాడారు కదా. సో దానికి సంబంధించి ఇక్కడ జరిగింది. ఉద్యోగాలు అడిగిన యువతపై గత ప్రభుత్వం కేసులు పెట్టిందని చెప్పి వారు అనడం జరిగింది. ఇక ఏడాదిలోగా 2 లక్షల కొలువులు భర్తీ చేస్తామని చెప్పి, వైద్య ఆరోగ్య శాఖలో మరో 5,000 ఉద్యోగాలు నియమిస్తామని చెప్పి భక్తి విక్రమార్క డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది. ఇక అట్లాగే 405 మందికి శిక్షణ, 80 మంది ఎంపిక. రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ నిర్వహించినటువంటి నైపుణ్య శిక్షణలో 80 మంది విద్యార్థులు నర్సు ఉద్యోగాలకు ఎంపికయ్యారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఎస్సీ కార్పొరేషన్ నర్సింగ్ విభాగంలో 405 మందికి శిక్షణ ఇవ్వగా అందులో 80 మంది ఎంపికయ్యారంట. సో దీనికి సంబంధించి శిక్షణలో భాగస్వాములైనటువంటి సంక్షేమ శాఖ అధికారులు. సో దీనికి సంబంధించి మొత్తంగా ఎట్టకేలకు మనకు పెద్ద మొత్తంలో ఉద్యోగాల నోటిఫికేషన్ గ్రూప్స్ కావచ్చు, అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, ఇంకా పోలీస్ విభాగంలో కావచ్చు, అట్లాగే ఏవైతే జేఎల్ ఇంకా డిఎల్ దీనికి సంబంధించినవి కావచ్చు, పెద్ద మొత్తంలో గ్రూప్ సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఈ ఉద్యోగాలు కూడా పెద్ద మొత్తంలో నోటిఫికేషన్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా మనకు అర్థమవుతా ఉంది. అట్లాగే ఇంకా హోంగార్డు సంబంధించి కూడా, అట్లాగే టీఎస్ఆర్టీసీలో కూడా ఉద్యోగాలు వెలువడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.